మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహబూబ్నగర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ పథకాలు చెప్పవచ్చు. దాదాపు 57వ వారికి సంబంధించి 30 ఏళ్ల చరిత్రలో మీరు గెలవడం, 32వ చరిత్రలో గెలవడం ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం చెప్తున్నారు? ముందుగా 57 డివిజన్ ఓటర్ మహాశైలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా మీద ఉంచి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన మీకు నేనేదైతే పాలకుడుగా కాదు సేవకుడుగా ఉంటా. ఏదైతే గత 30 ఏళ్ళ చరిత్రలో ఓటర్లు ఒక నిర్బంధంలో మొత్తం అక్కడ ప్రాంతాన్నంతా ఒక నిర్బంధంలోకి నెట్టడం జరిగింది. ఒక బ్లాక్మెయిల్ రాజకీయము, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టి ఒక కబంధ హస్తాల్లో డివిజన్ 57ని నెట్టడం జరిగింది. నేను అందరికీ ప్రజలకు ఒకటే విన్నవిస్తున్నా, ఇప్పుడు 57 డివిజన్ స్వేచ్ఛావాయువు పీల్చుకుంటుంది. శాంతి కపోతం 57 డివిజన్లో ఎగిరేస్తున్నాము. ప్రజలందరూ మంచిగా ఉండాలి, దాంట్లో మనం ఉండాలి. ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా భావ ప్రకటన స్వేచ్ఛ కోల్పోయిన 57 డివిజన్లో ఇప్పుడు ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటారని చెప్పి 57 డివిజన్కి ఈరోజు స్వతంత్రాన్ని ప్రకటిస్తూ నాకు ఇంత ఘన విజయం అందించిన డివిజన్ 57 ప్రజలకు మరియు సహకరించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ చేసిన పథకాలు, కాంగ్రెస్ అవలంబించిన పథకాలను మిమ్మల్ని గెలిపించాయంటారా? ఎలా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో నేను పోటీ చేయడము, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఏదైతే ఒక ప్రొఫార్మ్ ఇచ్చి ప్రతి డోర్లో ఏది అవసరతలు ఉన్నాయని చెప్పి ఒక నెల రోజుల నుంచి మేము దాన్ని ఒక ఎక్సర్సైజ్ చేశాము. దానికి అనుగుణంగానే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలు ఏదైతే సమస్యలను మా ముందర పెట్టారో అవన్నీ ఒక మేనిఫెస్టో రూపంలో మేము ఒక హామీల రూపంలో మేనిఫెస్టో విడుదల చేయడం, ఒక నమ్మకాన్ని కలిగించాం ప్రజల్లో. ఎందుకంటే మొట్టమొదటిసారిగా 57 డివిజన్లో ఎలక్షన్ జరిగింది. గత 30 ఏళ్ల చరిత్రను తీసుకుంటే ఎక్కడికక్కడ మేనేజ్ చేయడం, ఎలక్షన్ లేని వాతావరణం, భయభ్రాంతులకు గురి చేయడం, కనీసం ఏజెంట్లు కూర్చోవడానికి కూడా భయపడే పరిస్థితులు మనం ఈ 30 ఏళ్ళలో చూసాం. బానిస సంఖ్యలు బద్దలు కొట్టాలనే లక్ష్యంతో పూర్తి స్థాయిలో మేము నిబద్ధతతో కృషి చేసి కాంగ్రెస్ పార్టీ అండతో అత్యధిక మెజార్టీతో గెలిపిందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 30 ఏళ్ల తర్వాత ప్రయోజనం మీరు మూవ్మెంట్ ఉంటున్నారు, ఎలా అభివృద్ధి చేయబోతున్నారు మీ వార్డుని? మేము ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఖచ్చితంగా అన్ని నెరవేరుస్తాం. నేను పాలకుడుగా కాదు సేవకుడుగా ఉంటా. నా ఇంటికి వచ్చి నిలబడాల్సిన పరిస్థితి ఓటర్లకు ఉండదు. ఖచ్చితంగా ప్రజాపాలనకి ఒక అద్దం పట్టే విధంగా మా యొక్క సర్వీసెస్ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్డు సభ్యులకు ఏం చెప్తున్నారు మీరు? వార్డు ప్రజలందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరు ఎలాంటి ప్రలోభాలకు భయభ్రాంతులకు లోను కాకండి. ఇప్పటివరకు వాట్సాప్ కాల్లో మాట్లాడారు, ఇంకా వాట్సాప్ కాళ్ళు బంద్ చేసి స్వేచ్ఛాయుత వాతావరణంలో భావ ప్రకటన స్వేచ్ఛని ఉపయోగించుకొని అందరూ ప్రశాంతంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, దాంట్లో నేను ఉండాలని చెప్పి భావిస్తూ ఒక ప్రశాంతమైన 57 డివిజన్ని మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 30 ఏళ్ల చరిత్రలో తను గెలుపొందించడం చాలా సంతోషంగా ఉందని, తను ఇచ్చిన మాట ప్రజలకు ఖచ్చితంగా నెరవేర్చుకుంటాను, ఖచ్చితంగా వాళ్ళు నన్ను గెలిపించడం చాలా సంతోషం, 30 ఏళ్ల దానికి తెర తీసినందుకు చాలా సంతోషం అంటూ కూడా 57 మంది ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కరుణాకర్తో మణిప్రసాద్, సుమన్ టీవీ, మహబూబ్నగర్.